హాయ్ ఫ్రెండ్స్, హవ్ యూ ఆల్. తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. రాగి ముద్దతో పులుసు వేసుకొని తింటుంటే అద్భుతంగా అనిపించిందండి. చాలామంది చేపల పులుసు చేయడం కష్టం అంటూ ఉంటారు, కానీ నాకు మాత్రం చికెన్ మటన్ వండడం కంటే చేపల పులుసు చేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది. అంత సింపుల్ స్టెప్స్తో బ్యాచిలర్స్ కూడా చేసుకునేలా చేస్తానండి. సో తగినంత నూనెలో మెంతులు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన మిశ్రమంలోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మసాలా మొత్తం పట్టేలాగా ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత అసలు గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తగినంత చింతపండు పులుసు కూడా వేసుకొని 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. దీనికి మెయిన్ సీక్రెట్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది చేపల పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఆ పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు